క్లియర్గా ఒక టేబుల్ చూపిస్తాను. లెట్స్ టేక్ ఇక్కడ నాకు డేట్ అని చెప్పి ఒక టేబుల్ ఉంది అనుకుందాం. సో డేట్ అనే ఒక కాలం ఉంది. సో ఈ కాలం ఎలా ఉంది అంటే 27/08/2026, తర్వాత 28/08/2026, 29/08/2026, 30/08/2026 ఉంది. సో నేను ఇప్పుడు ఈ డేట్ లో నుంచి ఇయర్ ని సపరేట్ చేయాలి అనుకున్నా. అప్పుడు నేనేం చేయాలి? సో చంద్రబాబు మీరు చెప్పండి, ఈ డేట్ లోంచి ఇయర్ ని సపరేట్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి? ఇయర్ ఫామ్ సో అంటే ఏంటి, ఒక న్యూ కాలం అనేది యాడ్ చేసి ఇయర్ ని సపరేట్ చేయాలి, అంతేనా? సో ఇప్పుడు ఈ న్యూ కాలం అనేది స్టార్టింగ్ నుంచి టేబుల్లో లేదు, సడన్ గా నేను కలిపాను మధ్యలో తీసుకొచ్చి. సో అప్పుడు దీన్ని ఏమంటాం? ఈ కాలంని యాడ్ కాలం అంటాం. సేమ్ అదే మంత్ కాలంకి చేయొచ్చా? ప్రత్యూష మీరు చెప్పండి. చేయొచ్చు. డేట్ సెలెక్ట్ చేసుకుని అందులో నుంచి మంత్ సెపరేట్. ఓకే, సో ఇప్పుడు మంత్ కూడా చేసేసాం. శ్రీధర్ మీరు చెప్పండి, డే కూడా చేయొచ్చా? చేయొచ్చు, డే ఫామ్ లో చేయొచ్చు. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు నేను ఎన్ని కాలమ్స్ యాడ్ చేశానో చెప్పు. మొత్తం 3 కాలమ్స్ అన్న. 3 కాలమ్స్. ఓకే, అంటే ఏంటి, మనకున్న టేబుల్లో కొత్త న్యూ కాలమ్స్ కనుక యాడ్ చేసుకుంటా వెళ్తే దాన్నే యాడ్ కాలమ్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పవర్ క్వరీ ఎడిటర్లోకి వెళ్ళండి. పవర్ క్వరీ ఎడిటర్లో మనం థర్డ్ చూడబోయే ట్యాబ్ ఏంటిది అంటే యాడ్ కాలం ట్యాబ్ అంట. ఓకే, సో ఇది యాడ్ కాలం ట్యాబ్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్కి వస్తాం. సో యాడ్ కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్రమ్ నెంబర్స్, ఫ్రమ్ డేట్ అండ్ టైం అని ఉంది. సో ఫ్రమ్ నెంబర్స్ అని ఒక ట్యాబ్ ఉంది, ఐ మీన్ ఒక గ్రూప్ ఉంది. అలాగే ఫ్రమ్ డేట్ అండ్ టైం అని చెప్పి ఇంకో గ్రూప్ ఉంది. మీరు ఎగ్జాక్ట్ గా గమనిస్తే ఇక్కడ కూడా చూడొచ్చు, మీకు ఫ్రమ్ నెంబర్స్ అని ఉంటుంది, నెంబర్ కాలం అని, అలాంగ్ విత్ డేట్ అండ్ టైం కాలం అని ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ యాడ్ కాలంలో A2 లాస్ట్ 2 గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా రిపీట్ అయినాయి ఇన్ ద నేమ్ ఆఫ్ నెంబర్ కాలం అండ్ డేట్ అండ్ టైం కాలం అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ కాలం అని ఉంటుంది. ఇందులో మీకు ఫార్మాట్, మెర్జ్ కాలం, ఎగ్జాక్ట్, పేర్స్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సేమ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ 4 ఆప్షన్స్ కూడా ఇక్కడ మీకు వస్తాయి అనమాట. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ లో మీరు చూస్తే ఏదైతే హాఫ్ పార్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయో, అంటే ఈ రైట్ సైడ్ ఉండే రిమైనింగ్ హాఫ్ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రిపీట్ అయింది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, 2 చోట్ల ఉన్నాయి సేమ్ ఆప్షన్స్, 2 చోట్ల ఉన్నాయి. ఒకటేమో ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ మీద, ఇంకోటి వచ్చేసి యాడ్ కాలం ట్యాబ్ మీద. సో ఇప్పుడు సేమ్ ఆప్షన్స్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దేంట్లో ఉండే ఆప్షన్ ని ఎప్పుడు యూజ్ చేయాలి? చందుబ్రో మీరు చెప్పండి. సో యాడ్ కాలంలోనూ సేమ్ అవే ఉన్నాయి, ట్రాన్స్ఫార్మ్ లోనూ సేమ్ అవే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది మనకు ఎలా తెలిసింది? ఇంతకు ఎగ్జాంపుల్ లెక్క అయితే యాడ్ కాలంలో టైం డేట్ మంత్ తెచ్చుకో. యాడ్ కాలం అంటే న్యూ కాలమ్స్ యాడ్ చేసుకుంటా వెళ్తాం. మరి ట్రాన్స్ఫార్మ్ అంటే ఏమన్నా కొత్త డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే ఏంటి అంటే ఉన్న కాలంలోనే మోడిఫికేషన్ చేయటాన్ని ఏమంటాం? ట్రాన్స్ఫార్మ్ అంటాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ డేట్ కు సంబంధించిన కాలం ఉంటుంది, ట్రీట్మెంట్ కాస్ట్. ఓకే, సో సింపుల్ గా వ్యూలోకి వెళ్ళేసి గో టు కాలమ్స్ లోకి వెళ్ళి చెక్ చేస్తాను. సో ఎంత సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అడ్మిషన్ డేట్ అనే ఒక కాలం ఉంది. నేనేం చేస్తా అంటే సింపుల్ గా హోమ్ లోకి వెళ్ళి చూస్ కాలమ్స్ లోకి వెళ్తాను. చూస్ కాలంలో ఓన్లీ ఒక్క కాలం చూస్ చేసుకుంటా, అదే అడ్మిషన్ డేట్ అనమాట. సో సింపుల్ గా ఇది ఈ ఒక్క కాలం ఉంటే సరిపోద్ది ఇప్పుడు నేను వర్క్ చేయటానికి.
సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అడ్మిషన్ డేట్ అని చెప్పి ఈ కాలం అనేది వచ్చింది కంప్లీట్గా. ఓకే, నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇది ఎలా ఉంది మీరు చెప్పండి. ఇక్కడ డేట్ ఉందా లేకపోతే నెంబర్స్ ఉన్నాయా? శ్రీధర్ మీరు చెప్పండి. మెంబర్స్ అండి. సో మరి ఇప్పుడు నాకు ఏం కావాలి? నెంబర్స్ ఉండాలా, డేట్ ఉండాలా? డేట్ ఉండాలి. సో డేట్ ఉండాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ గా ఈ నిన్న ట్రాన్స్ఫార్మ్ అనేది ఉంది కదా, ఇక్కడికైనా వెళ్ళండి, లేదంటే ఈ ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ లోకి వెళ్ళినా పర్లేదు. పైన మీకు డేటా టైప్ అని ఉంటుంది. సో హోల్ నెంబర్ ని తీసేసి సింపుల్ గా డేట్ అని ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్క ఆప్షనే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ లో మీరు చూసేది. సో సింపుల్ గా ఈ కాలం సెలెక్ట్ చేసి డేటా టైప్ లోకి వచ్చి సింపుల్ గా డేట్ అని ఇచ్చేయండి, మీకు ఇలా డేట్ వచ్చింది. ఓకే, సో ప్రతి విషయం ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ లో ఈ డేట్ ఈ డేట్ కు సంబంధించిన ఆప్షన్స్ యూజ్ చేస్తే ఏమొచ్చింది, అలాగే యాడ్ కాలంలో కనుక ఈ డేట్ కు సంబంధించిన ఆప్షన్స్ యూజ్ చేస్తే ఏమొచ్చింది? సేమ్ డేట్ అందులో నుంచి వస్తుంది, సపరేట్ చేయొచ్చు. అంటే యాడ్ కాలంలో సపరేట్ చేయొచ్చా? మరి ఇంకొక ట్రాన్స్ఫార్మ్ కాలం యాడ్ అవుతుంది. యాడ్ కాలం అయితే ఇంకొక కాలం యాడ్ అయింది. మరి ట్రాన్స్ఫార్మ్ అంటే అదే ఈ కాలం పైననే మనం చేంజ్ చేయొచ్చు. అంటే ఈ కాలంలోనే మోడిఫికేషన్ జరిగితే దాన్ని ట్రాన్స్ఫార్మ్ అంటాం, న్యూ కాలం యాడ్ అయితే దాన్ని యాడ్ కాలం అంటాం. సో చంద్రుడు నా స్టేట్మెంట్ కరెక్టేనా? బ్రో కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ లో ఉండే ఈ డేట్ లోకి వెళ్ళి ఇయర్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏం జరిగింది శ్రీధర్ మీరు చెప్పండి. ఇయర్ వరకు వచ్చిందండి. సో ఇయర్ కి వచ్చింది అంటే ఏంటి, ఇక్కడ న్యూ కాలం ఏమైనా యాడ్ అయిందంటే యాడ్ కాలేదు. అదే నేను ఇప్పుడు ఈ రెండింటిని రిమూవ్ చేస్తాను. ఓకే, చేంజ్ టైప్ స్టెప్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సేమ్ అదే యాడ్ కాలంలోకి వెళ్ళి డేట్ లోకి వెళ్ళి ఇయర్ అని ఇస్తాను. ఇప్పుడు ఏమైంది డిఫరెన్స్ చెప్పండి. సేమ్ ఇయర్. సో న్యూ కాలం యాడ్ అయింది. అందుకనే మీకు రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మ్ లోను సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, దాంతో పాటు యాడ్ కాలంలోను సేమ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఈ చిన్న డిఫరెన్స్ ని పెద్ద ఎక్కువ మంది పట్టించుకోరు, బట్ ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరేం చెయ్యాలి అంటే సింపుల్ గా ఎప్పుడు కూడా యాడ్ కాలంలో యూజ్ చేయండి. డేట్ అండ్ టైం కి సంబంధించిన ఏ ఆప్షన్స్ యూజ్ చేసినా యాడ్ కాలంలోనే యూజ్ చేయండి, దట్ విల్ బి బెటర్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సింపుల్ గా పవర్ బిఐలోకి వస్తాను. సో యాడ్ కాలంలో మనం ఏం చేస్తాం అంటే రైట్ టు లెఫ్ట్ వస్తాం. సో రైట్ టు లెఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ రైట్ సైడ్ ఫ్రమ్ డేట్ అండ్ టైం ఫస్ట్ వస్తాం, తర్వాత ఫ్రమ్ నెంబర్స్, తర్వాత జనరల్, తర్వాత దీనికి వస్తాం. ఓకే, సో ఫస్ట్ డేట్ లో నాకు ఏజ్ అని ఉంది. సో ఏజ్ అంటే ఏంటిది చందు బ్రో చెప్పండి, వాట్ ఈజ్ ఏజ్? అంటే మంత్, ఇయర్, మంత్, డేట్ బ్రో. ఏజ్ అన్నా బ్రో. సో జనరల్ గా ఏజ్ అంటే ఏంటి అంటే లెట్స్ టేక్ ఇప్పుడు ఒక బర్త్డే ఉందా అనుకున్నాం. సో అదేంటి అంటే 1999 అప్పటి నుంచి ఈ రోజు అంటే ఏంటి 27/08/2026 మధ్యలో ఎన్ని డేస్ గడిచాయో చెప్పడాన్ని ఏజ్ అంటాం. కరెక్టేనా? ఎన్ని డేస్, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, సో దీన్నే మనం ఏజ్ అంటాం. ఓకే, సో ఎవరైనా ఎగ్జిట్ అయ్యారా? సో దాన్ని ఏజ్ అంటాం. ఇప్పుడు అదే మీరు ఈ కాలంలో దీనికి ఏజ్ అంటే ఏమని చెప్తారు? లాజిక్ అర్థమైందా? ఇక్కడ 2/10/2024 ఉంది కదా. సో ఈ డేట్ నుంచి అంటే ఈ కాలంలో ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ నుంచి ఈ రోజు వరకు ఎన్ని డేస్ గడిచాయో చెప్పడాన్ని ఏజ్ అంటాం. ఓకేనా? సో మీరు సింపుల్ గా ఈ కాలం సెలెక్ట్ చేసి ఫ్రమ్ డేట్ అండ్ టైం లోకి వెళ్ళి సింపుల్ గా ఏజ్ అని ఇవ్వండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఎన్ని డేస్ గడిచాయి అనేది క్లియర్ గా వచ్చింది. కరెక్టేనా? 694 డేస్, 354 డేస్, 338 డేస్. ఓకే, కానీ నాకు ఇక్కడ డేస్ లోనే ఎందుకు కావాలి? వై నాట్ ఇన్ మంత్స్? సో డేస్ లోనే ఎందుకు కావాలి, మంత్స్ లో ఎందుకు కావద్దు, ఇయర్స్ లో ఎందుకు వద్దు?
అవర్స్లో, మినిట్స్లో, దాని తర్వాత సెకండ్స్లో. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు వై ఓన్లీ డేస్. సో ప్రత్యూష మీరు చెప్పండి, వై ఓన్లీ డేట్స్, సారీ డేస్. ఇయర్స్ అవి సారీ మినిట్స్ అవన్నీ అయితే ఎక్కువ అయిపోతుంది. ఓకే. సో జనరల్ గా మనకి ఇక్కడ డేస్ లో ఎందుకు వచ్చింది అంటే దీన్ని బై డిఫాల్ట్ అంటాం. సో బై డిఫాల్ట్ పవర్ బిఐ డేస్ లోనే ఇస్తాం. మరి నాకు అవర్స్ లో కానీ ఇయర్స్ లో కానీ అలా కావాలి అనుకుంటే ఇక్కడ ఫ్రమ్ డేట్ అండ్ టైమ్ లో ఫ్రమ్ డే టు టైం పక్కన పెడితే డ్యూరేషన్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఎనేబుల్ అయింది. ఇది విడిగా ఉన్నప్పుడు ఎనేబుల్ కాదు, జస్ట్ మీరు ఏజ్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఎనేబుల్ అయింది అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్ డేస్ అని ఉంటుంది. సో మీరు ఇది డేస్ లో వచ్చింది. ఒకవేళ మీకు ఇయర్స్ లో కావాలి అంటే ఈ 5 ఆప్షన్స్ యూజ్ చేయండి. ఇక్కడ ఉండే సెకండ్, థర్డ్, ఫోర్త్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే 000 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు 0 hours, 0 minutes, 0 seconds. ఈ 3 అలా పనికి వస్తాయి. అలా కాకుండా మీరు కరెక్ట్ గా ఏం చేయాలి అంటే టోటల్ ఇయర్స్ అనివ్వండి, ఎన్ని ఇయర్స్ అనేది వచ్చింది. మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసి టోటల్ డేస్ అనివ్వండి, ఎన్ని డేస్ అనేది వచ్చింది. మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసి టోటల్ అవర్స్ అనివ్వండి, యూ కెన్ సీ హౌ మెనీ అవర్స్ అని. ఓకేనా? సో సింపుల్ గా ఈ ఏజ్ కాలం నే సెలెక్ట్ చేసి టోటల్ మినిట్స్ అనివ్వండి, తర్వాత సేమ్ ఇదే ఏజ్ కాలం సెలెక్ట్ చేసి టోటల్ సెకండ్స్ ఇవ్వండి. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, వై ఓన్లీ డేస్ ఏ ఇస్తాడంటే అది డిఫాల్ట్ అనమాట. తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు చేంజెస్ అనేవి చేసుకోండి. సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా ఈ డ్యూరేషన్ అనేది? సో డ్యూరేషన్ అనే బటన్ ఓన్లీ ఏజ్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం ఎనేబుల్ అయింది. అండ్ అందులో డ్యూరేషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఎన్ని ఇయర్స్, ఎన్ని డేస్, ఎన్ని అవర్స్, ఎన్ని మినిట్స్, ఎన్ని సెకండ్స్ చూడటానికి మాత్రమే వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ నాకు ఇక్కడ ఆప్షన్ ఏముంది, సెకండ్ది. సో ప్రత్యూష మీరు డేట్ ఓన్లీ. డేట్ ఓన్లీ అని. ఓకే, లెట్ మీ సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు నేను క్లోజ్ అండ్ అప్లై ఇస్తాను. సో అక్కడ క్లోజ్ అయ్యి ఇక్కడ అప్లై అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు ఏ ఫార్ములా రాశాను ఇవన్నీ ఇప్పుడు మీరు పట్టించుకోవాల్సిన పని లేదు అట్ ప్రెసెంట్, ఎందుకంటే నాకు దీంట్లో టైం కి సంబంధించిన కాలం లేదు కాబట్టి ఒక టైం కాలం అనేది క్రియేట్ చేసుకుంటా. సో నవ్ అనే ఫార్ములా దేనికి యూజ్ చేస్తాం మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో నవ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? సో డేట్ అండ్ టైం రెండు కలిపి రావడానికి నవ్వు అనేది వాడతాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, నవ్వు ఇంకా లోడ్ అవ్వలేదు. ఒక్క నిమిషం. సో యాక్చువల్లీ ఇది సేవ్ అవ్వలేదు ఇందాక నేను ఇచ్చిన కాలం. ఓకే, సో ఈ నవ్వు అనే కాలం రాలేదు కాబట్టి నేను ఏం చేస్తా అంటే సేమ్ ఇదే అడ్మిషన్ డేట్ ఏదైతే ఉందో దీనికే టైం కూడా కలిపిస్తాను అనమాట. సో డేట్ అండ్ టైం అనేది రెండు కలిపిచ్చేస్తాను ప్రజెంట్. నెక్స్ట్ టేబుల్ నుంచి సపరేట్ గా తీసుకుంటాను. ఓకే,
సో ఇప్పుడు ఇక్కడ మీకు డేట్ ఉంది, అలాగే టైం ఉంది. సో టైంకి వచ్చేసరికి అన్ని 0 అవర్స్ 0 మినిట్స్ 0 సెకండ్స్ ఉంది. సో పెద్ద సీరియస్ గా తీసుకోవలేదు. ఇప్పుడు నాకు ఓన్లీ డేటే కావాలి, టైం అనేది రిమూవ్ చేయాలి అంటే అప్పుడు నేను ఏమి యూజ్ చేయాలి? సో ఇక్కడ డేట్ అండ్ టైం కలిసి ఉంది కదా, సో ఓన్లీ నాకు డేటే కావాలంటే ఏం చేయాలి? డేట్ ఓన్లీ. సో డేట్ ఓన్లీ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సో అలా యూజ్ చేస్తే డేట్ ఒక్కటే సపరేట్ గా వచ్చింది అనమాట. అంటే ఏంటి, టైం అలానే వదిలేసి డేట్ వరకే సపరేట్ గా ఒక న్యూ కాలం లో వచ్చింది. ఓకే, సో ఈ రెండు అయిపోయినాయి. చందు బ్రో మీకు ఏం డౌట్ ఉందా ఏజ్ అండ్ డేట్ ఓన్లీలో? లేదు. సో ఇప్పుడు ఇక్కడ డేట్ ఉంది కదా, దీంట్లోంచి నేను ఇయర్ అని ఇస్తే ఏమైంది? శ్రీధర్ మీరు చెప్పండి. సో ఇయర్ అంటే ఏం చేసింది ఇయర్ అనే ఆప్షన్? ఇయర్ ఇస్తుందండి. సో ఇక్కడ ఈ డేట్ లో నుంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డే ఉంది, తర్వాత మంత్ ఉంది, తర్వాత ఇయర్ ఉంది. నేను ఇయర్ అని ఇస్తే ఏమైంది అంటే ఇయర్ అనేది సపరేట్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇయర్ అనేది సపరేట్ చేశాం. మరి స్టార్ట్ ఆఫ్ ఇయర్ అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ ఇయర్ అంటే ఏంటి? లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ కోసం 2024 ఉంది. దీని స్టార్ట్ ఆఫ్ ఇయర్ ఏంటిది, ఎండ్ ఆఫ్ ఇయర్ అంటే స్టార్ట్ డేట్ ఏంటిది, ఎండ్ డేట్ ఏంటిది? సో ప్రత్యూష మీరు చెప్పండి. జనవరి 1st స్టార్ట్ డేట్, మరి ఎండ్ డేట్ అంటే డిసెంబర్ 31st. సో ఇప్పుడు ఉండే ఆప్షన్స్ అదే అన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఇయర్ ఉందో ఈ డేట్ లో ఆ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కావాలి తెలుసుకోవాలి అంటే స్టార్ట్ ఆఫ్ ఇయర్ అని ఇవ్వండి. అదే డేట్ కి ఆ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయిందో తెలుసుకోవాలి అంటే సింపుల్ గా ఎండ్ ఆఫ్ ఇయర్ అనేది ఇవ్వండి. సో దీని మీదకి వచ్చి ఎండ్ ఆఫ్ ఇయర్ అని ఇస్తే ఎండ్ ఆఫ్ ఇయర్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ చందు బ్రో మీరు చెప్పండి. ఇక్కడ 2/10/2024 లోంచి మంత్ అనే ఆప్షన్ ఇస్తే ఏమైంది? మంత్ వస్తుంది. సో మంత్ సపరేట్ అయింది, కరెక్టేనా? సో ఓకే, ఇప్పుడు మంత్ అనేది సపరేట్ అయింది. మరి స్టార్ట్ ఆఫ్ మంత్ అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ మంత్ అంటే ఏంటి? మంత్ ఫస్ట్ డేట్, మంత్ లాస్ట్ డేట్. అదే మంత్ ఫస్ట్ డేట్ ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరి 1st ఒకటి, ఫిబ్రవరి 28. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్టోబర్ ఉంది. ఓకే, అక్టోబర్. సో అక్టోబర్ సెప్టెంబర్ ఈ రెండింటికి చెప్పండి. అక్టోబర్ 1st ఒకటి, అక్టోబర్ 31st ఒకటి. ఓకే, సో స్టార్ట్ డేట్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్ట్ డేట్ అంటే అన్ని కూడా ఫస్ట్ తోనే స్టార్ట్ అవుతుంది. మరి ఎండ్ డేట్ అని ఇచ్చాను. ఎండ్ డేట్ అంటే ఇప్పుడు ఏమొచ్చింది అంటే కొన్నిటికి 30 వస్తుంది, కొన్నిటికి 31 వస్తుంది. ఒకవేళ ఫిబ్రవరి లాంటి మంత్ ఉంటే కొన్నిసార్లు మనకి 28 కూడా వచ్చింది అండ్ 29 కూడా వచ్చింది ఇఫ్ వీ హ్యావ్ లీఫ్ ఇయర్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫిబ్రవరి మంత్ కి సంబంధించింది 28 వచ్చింది, ఇలా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మరి స్టార్ట్ ఆఫ్ మంత్ చూసాం, ఎండ్ ఆఫ్ మంత్ కూడా చూసాం, కరెక్ట్ గానే వచ్చింది. మరి ఇక్కడ డేస్ ఇన్ మంత్ అంటే మీనింగ్ ఏంటి మీరే చెప్పండి చదువు. మంత్ లోనే డేస్. సో మంత్ అంటే చెప్పండి, జనరల్ గా మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి? జనవరిలో 31, ఫిబ్రవరి 28. సో అలా ఏ మంత్ లో ఎన్ని డేస్ ఉన్నాయో తెలియాలి అంటే అప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మీరు సింపుల్ గా డౌన్ ఆరో కొడితే లీఫ్ ఇయర్ కూడా ఉంది, 2024 ఫిబ్రవరి అనేది లీఫ్ ఇయర్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ నాకేముంది అంటే నేమ్ ఆఫ్ మంత్ అని ఉంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నేమ్ ఆఫ్ మంత్? ఇక్కడ నేమ్ ఆఫ్ మంత్ అని ఉంది కదా, ఈ నేమ్ ఆఫ్ మంత్ యొక్క మీనింగ్ ఏంటి? అది డైరెక్ట్ మంత్స్ ది నేమ్ రిప్రజెంట్ చేస్తుంది. మంత్ యొక్క నేమ్ రాసిద్ది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ మంత్ యొక్క నేమ్ వచ్చింది కదా. ఓకే, సో నెక్స్ట్ చందు సారీ శ్రీధర్ బ్రో మీరు చెప్పండి, క్వార్టర్ అంటే ఏంటి? 3 months 4 months కలిపి అర్థం కదా. 4 months కలిపి క్వార్టర్ ఉంటుంది. సో 4 వీక్స్ కలిపి క్వార్టర్, 4 months 4 months కలిపి ఒక క్వార్టర్. అప్పుడు ఇయర్ కి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 3 ఉంటాయి. కానీ అందరు బిజినెస్ రూల్స్ లో చందు బ్రో మీరు ఇయర్ కి ఎన్ని క్వార్టర్స్ కన్సిడర్ చేస్తారు? 4 బ్రో. సో 4. ఓకే శ్రీధర్ ఇప్పుడు మీరు చెప్పండి, ఇయర్ కి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 3 మళ్ళీ 3కి ఎందుకు వచ్చావు? చంద్ర బ్రో చెప్పారు కదా ఇప్పుడే ఇయర్ కి 4 ఉంటాయి. సో 4 ఉంటాయి. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ క్వార్టర్ అంటే ఎన్ని మంత్స్ ఉంటాయి ఫస్ట్ క్వార్టర్ లో? 8
ఏప్రిల్ జాన్ టు ఏప్రిల్. ఓకే. సో ఓకే. మీకు క్వార్టర్స్ మీద పెద్ద ఐడియా లేదన్నమాట. చందు బ్రో దీనికి కూడా మీరే చెప్పండి. ఇయర్‌కి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 4 bro. సో ఫస్ట్ క్వార్టర్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా వచ్చింది? Jan, February, March. జాన్, ఫిబ్రవరి, మార్చ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అని ఉంది. అక్టోబర్ ఏ క్వార్టర్‌లో వచ్చింది? 4th quarter. ఇక్కడ సెప్టెంబర్ ఉంది. సెప్టెంబర్ ఏ క్వార్టర్‌లో వచ్చింది? 3rd. థర్డ్. ఇదే అన్నమాట. సో ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ క్వార్టర్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇది ఎన్నో క్వార్టర్లో ఉందో చెప్పిద్ది ఆ ఇయర్ లో. మరి స్టార్ట్ ఆఫ్ క్వార్టర్, ఎండ్ ఆఫ్ క్వార్టర్ అంటే ఏంటో కూడా చెప్పగలరా సింపుల్ గా? Start అంటే January, February, March. స్టార్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు క్వార్టర్ 1 ఎప్పుడు స్టార్ట్ అయింది? January లో bro. ఓకే. జనవరి ఫస్టే కదా. ఆ, ఓకే. మరి క్వార్టర్ 2 ఎప్పుడు స్టార్ట్ అయింది? April 1st. ఓకే. మరి క్వార్టర్ 3? July 1st. ఓకే. మరి క్వార్టర్ 4? October 1st. ఓకే. సో ఇక్కడ మీరు డేట్ చూడండి 2/10/2024 ఉంది. ఇది ఎన్నో క్వార్టర్ అయితే? ఫోర్త్ Fourth. క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? October 1st. ఓకే. ఇది 9 సెప్టెంబర్ ఉంది. ఇది ఎన్నో క్వార్టర్ లో ఉంది? 3rd. ఈ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? July 1st కి. జూలై 1st. అంటే దీన్నే స్టార్ట్ ఆఫ్ క్వార్టర్ అంట. ఇక్కడ మీరు చూడొచ్చు అక్టోబర్ 1st, జూలై 1st, ఏప్రిల్ 1st ఇలా వచ్చింది అనమాట. స్టార్ట్ ఆఫ్ క్వార్టర్ అంటే ఆ క్వార్టర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పడం. అదే మరి ఎండ్ ఆఫ్ క్వార్టర్ అంటే ఆ ఎప్పుడు end క్వార్టర్ అవుతుంది? ఎండ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్తాం. ఓకే. అయిపోయింది. సో నెక్స్ట్ ప్రత్యూష మీరు చెప్పండి. ఇయర్ అంటే ఏంటి? జనరల్ గా ఒక సంవత్సరంలో ఎన్ని ఇయర్స్ ఉంటాయి అండ్ సారీ ఒక సంవత్సరంలో ఎన్ని వీక్స్ ఉంటాయి అనేది చెప్పండి. 52-53. 50-53. ఓకే. సో జనరల్ గా 52 వీక్స్ ఉంటాయి. సో ఇప్పుడు వీక్ ఆఫ్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? ఇయర్‌లో ఎన్నో వీక్. సో ఇయర్ లో ఎన్నో వీక్ చెప్పి. ఓకే. 40, 37, 39 కరెక్ట్ గానే వచ్చింది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ మంత్ లో కూడా ఎన్నో వీక్ చెప్పొచ్చా? ఓన్లీ ఇయర్ లోనే చెప్పగలమా? మంత్‌లో కూడా చెప్పొచ్చు. ఓకే. సో మంత్ లో కూడా ఫస్ట్ వీకా, మనం సెకండ్ వీకా? సో మనం మంత్ లో ఎన్నో వీక్ చెప్పడం కోసం మనం యూజ్ చేసేది వీక్ ఆఫ్ మంత్ అంటాం. సో అక్టోబర్ 2 అనేది ఫస్ట్ వీక్ ఇలా చూపిస్తా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే చాలా సింపుల్ థింగ్. సో ఈ డేట్ కాలం సెలెక్ట్ చేసి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? సాటర్డే, సండేతోనే. వీక్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే లెట్స్ టేక్ మనకి యాజ్ పర్ పవర్ బిఐ ఏంటి అంటే సండేతో స్టార్ట్ అయ్యి సండేతో. సాటర్డేతో ఎండ్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఇదే డేట్ కి స్టార్ట్ ఆఫ్ వీక్ అంటే ఏంటి అంటే ఆ వీక్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కాడి నుంచి వచ్చింది. సేమ్ అదే మనం ఇదే డేట్ కి ఎండ్ ఆఫ్ వీక్ అంటే ఆ వీక్ ఎప్పుడు ఎండ్ అయ్యిందో దాని డేట్ కూడా చూపించింది అనమాట. ఓకే. సో ఇక్కడ మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. రియల్ టైంలో మీరు ఎక్కువగా యూజ్ చేసే ఆప్షన్స్ ఏంటి అంటే మెయిన్ గా ఇయర్ యూజ్ చేస్తారు, మంత్, క్వార్టర్, దాని తర్వాత వీక్ అనేది యూజ్ చేస్తారు. అంతే. మెయిన్ గా ఈ 4 యూజ్ చేస్తారు. స్టార్ట్ ఆఫ్ ఇయర్, ఎండ్ ఆఫ్ ఇయర్ చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఎనీవే నెక్స్ట్ శ్రీధర్ మీరు చెప్పండి. ఈ డేట్ లో నుంచి డే ఏం చేస్తుంది? డేని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. డే కాదు డేట్. సింపుల్ గా డేని ఎక్స్ట్రాక్ట్ చేసింది. మరి డే కూడా ఏమైనా ఉంటుందా? స్టార్ట్ ఆఫ్ డే, ఎండ్ ఆఫ్ డే, మంత్ లో ఎన్నో డే, ఇయర్ లో ఎన్నో డే ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి సో ఉంటాయి అన్నమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఇది అందరి ల్యాప్టాప్స్ లో విజిబుల్ అవ్వదు. మనం డౌన్ కి రావాలి. ఇలా డౌన్ కి వచ్చినప్పుడు మాత్రమే అవి ఆప్షన్స్ అనేవి విజిబుల్ అవుతుంది. అందులో ఫస్ట్ మనకి ఏముంది అంటే డే ఆఫ్ వీక్ అని ఉంది. సో డే ఆఫ్ వీక్ అంటే మీనింగ్ ఏంటి? ఆ వీక్ లో అది ఎన్నో రోజు చెప్పిద్ది అనమాట. కరెక్టే కదా. సో సింపుల్ క్వశ్చన్, డే ఆఫ్ వీక్ అంటే మీనింగ్ ఏంటి? సో వారానికి ఎన్ని రోజులు ఉంటాయో చెప్పండి. నిన్న 7. మరి డే ఆఫ్ వీక్ అంటే ఈ 7 లో ఎన్నో రోజు చెప్పండి. సేమ్ ప్రత్యూష మీరు చెప్పండి. డే ఆఫ్ ఇయర్ అంటే చందు బ్రో మీరు మంత్ ఇయర్‌లో ఎన్నో డే? డే ఆఫ్ మంత్ అంటే
మళ్ళొకసారి అడగరా క్వశ్చన్? సో డే ఆఫ్ మంత్ అంటే ఏంటి మీనింగ్? మంత్‌లో పర్టిక్యులర్ డే అంటే వాళ్ళు చూజ్ చేసుకున్న సో పర్టిక్యులర్ ఓకే, మంత్ లో ఎన్నో డే అని చెప్పిద్ది అనమాట. సేమ్ అవే ఆప్షన్స్, డే ఆఫ్ ఇయర్, తర్వాత డే ఆఫ్ మంత్ ఉంటుంది. లాస్ట్ లో నెక్స్ట్ నాకు ఇంకేముంటది అంటే నేమ్ ఆఫ్ డే. నేమ్ ఆఫ్ డే అంటే అది మండేనా, ట్యూస్డేనా, వెన్స్డేనా అనేది క్లియర్ గా మెన్షన్ చేసిద్ది అనమాట. ఇది సో జనరల్ గా మనకి ఈ పవర్ క్వరీ ఎడిటర్ లో డేట్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని కలిపి ఇవే అనమాట. ఓకే, సో మీరు డేట్ కి సంబంధించినవి మరీ కిందకు వచ్చి యూజ్ చేయొద్దు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి సరిగ్గా ఫిట్ అవుతుంది. సో అంటే ఏమైంది అంటే ఆ స్క్రీన్ అనేది స్ట్రక్ అయిపోద్ది అనమాట పవర్ క్వరీ ఎడిటర్ లో. అందుకనే మీరు డే కి సంబంధించిన స్టార్ట్ ఆఫ్ డే, ఎండ్ ఆఫ్ డే ఇలాంటివి ఏమి చేయకుండా జస్ట్ సింపుల్ గా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు చేయండి. ఇయర్ ని సపరేట్ చేయండి, మంత్ ని, క్వార్టర్ ని, వీక్ ని, డే ని. ఈ 5 ఆప్షన్స్ యూజ్ చేయండి మెజారిటీ ఆఫ్ టైం. రిమైనింగ్ అర్జోన్కి వెళ్ళొద్దు. సేమ్ ఓకే, డేట్ లో అంటే ఇయర్, మంత్, డే, క్వార్టర్, వీక్ ఉంటుందన్న. ఓకే, సో మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైం? టైం లో ఏమేమి ఉంటాయి చెప్పండి క్లియర్ గా. అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఓకే, సో టైం గురించి తెలియాలి అంటే నేనేం చేస్తాను, ఏదైనా డేట్ అండ్ టైం కి సంబంధించి తీసుకుందాం. సో ఇక్కడ ఏదో ఒక టేబుల్ ఉంది. సో ఈ డేట్ అండ్ టైం కాలం అనేది ఎప్పుడు ఎనేబుల్ అయ్యింది అంటే మీరు ఆ డేట్ కాలం మీద కానీ ఆ టైం కాలం మీద కానీ ప్రెస్ చేసినప్పుడు ఎనేబుల్ అయ్యింది అనమాట, లేకపోతే అవ్వదు. ఓకే, సో ఎనీవే ఇప్పుడు ఒక న్యూ కాలం అనేది, న్యూ టేబుల్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డేట్ ఉంది, ఐ మీన్ డేట్ అండ్ టైం, డేట్, టైం అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేనేం చేస్తా అంటే దీని దగ్గరికి వెళ్ళి డేటా టైప్ లో డేట్ అండ్ టైం అనేది ఇస్తాను. సో రీప్లేస్ కరెంట్ అని ఇస్తే ఇక్కడ మీరు చూడొచ్చు డేట్ అండ్ టైం అనేది వచ్చింది. ఇది సింపుల్ గా డేట్ వరకే ఉంచుతాను, ఎందుకంటే నాకు డేట్ అండ్ టైం రెండు కలిపి వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా ఏం చేస్తా అంటే టైం వరకే ఉంచుతాను. కాకపోతే ఏంటి అంటే ప్రజెంట్ డేట్ అండ్ టైం పెట్టి ఆప్షన్స్ ద్వారా మనం మారుస్తాం. ఓకే, సో ఇప్పుడు యాడ్ కాలంలో టైంలోకి వచ్చాను. ఇప్పుడు డేట్ మీద ప్రెస్ చేస్తే మీకు టైం అనేది ఎనేబుల్ కాదు, టైం ఉన్న కాలం మీద ప్రెస్ చేస్తేనే ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ నాకుంది టైం ఓన్లీ. సో చందు బ్రో చెప్పండి, టైం ఓన్లీ అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ డేట్ రాకుండా టైం వస్తుంది. సో 8 hours. ఇక్కడ డేట్ టైం రెండు కలిపి ఉంది కాబట్టి ఓన్లీ టైం మాత్రం ఇస్తే దాన్ని టైం ఓన్లీ అంటాం. ఓకే, ఈ టైంలో ఏమేమి ఉన్నాయో చెప్పండి ప్రత్యూష మీరు. అవర్, మినిట్, సెకండ్స్. ఓకే, సో సింపుల్ గా ఈ మూడింటిని సపరేట్ చేయొచ్చా? చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అవర్ అంటే ఏంటి అంటే అవర్ సపరేట్ అయింది, 8 hours, 9, 10 ఇలా. మినిట్స్ అంటే మినిట్స్ సపరేట్ అవుతుంది, సో యూ కెన్ సీ. నెక్స్ట్ సెకండ్స్ అంటే సింపుల్ గా సెకండ్స్ కూడా సపరేట్ అవుతుంది. ఓకే, మరి స్టార్ట్ ఆఫ్ అవర్, ఎండ్ ఆఫ్ అవర్ అంటే ఏమని చెప్తారు? అవర్ స్టార్టింగ్, అవర్ ఎండింగ్. సో అవర్ స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8:37 ఇలా ఉంది కదా, దీన్ని స్టార్ట్ ఆఫ్ అవర్ అని ఇస్తే ఈ రెండు 8 తోటి స్టార్ట్ అవుతుంది, 8 to 9 ఇలాగా. అదే ఎండ్ ఆఫ్ టైం కనుక ఇస్తే ఏమవుతుంది? ఎండ్ ఆఫ్ అవర్ అంటే 9 లోకి వెళ్ళిపోతుంది, 8 ఉండేది 9 అయితే, 9 ఉండేది 10 అయితే. ఇదే డేట్ అండ్ టైం కి సంబంధించిన అన్ని ఫార్ములాస్ అనమాట. ఓకేనా, వీటి వరకే ఉంటాయి మీకు ఎనేబుల్ అయ్యి, వీటి వరకే వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు క్లియర్ గా డేట్ అండ్ టైం అండ్ డ్యూరేషన్ ఈ మూడు అర్థమైనా ఫ్రమ్ డేట్ అండ్ టైం నుంచి. సో ఈ మూడిట్లో ఏం డౌట్ ఉందా? లేదు. ఓకే, సో No, no. నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ రిమూవ్ అదర్ కాలమ్స్ అనే స్టెప్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేస్తాను. ఓకే, సో ఇంకో కాలం మిస్ అయింది. సో ఇప్పుడు దా చేసిన స్టెప్స్ అన్నింటినీ తీసేస్తాను, ఎందుకంటే నెంబర్స్ డీల్ చేయాలంటే నాకు అమౌంట్ ఉండే కాలమ్స్ కావాలి. అందుకని ఇప్పుడు డేట్ అండ్ టైం కాలమ్స్ అన్ని అవసరం లేదు.
ఓకే. సో, ఇప్పుడు మీరు చూసారు కదా! ఈ స్టెప్స్ అన్ని రిమూవ్ చేస్తే మన డేటా అనేది నార్మల్‌గానే వచ్చిద్ది. సో, నో ప్రాబ్లమ్. ఇక్కడ మీరు చూస్తే ట్రీట్మెంట్ కాస్ట్, ఇన్సూరెన్స్ కాస్ట్ అని చెప్పి 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నంబర్ కాలమ్స్ అని ఉన్నాయి కదా! ఇందులో మీరు సైంటిఫిక్ అని ఉంటది. సో, సైంటిఫిక్ జోలికి మనం వెళ్ళమనమాట. ఎందుకంటే సైంటిఫిక్ తోటి మనకు ఎలాంటి యూజ్ లేదు. అలాంగ్ విత్ ట్రిగ్నోమెట్రీ సైన్, కాస్, టాన్, కొసెకన్ వీటి మీద కూడా మనకు ఎక్కువ ఐడియా లేదు కాబట్టి మనం ట్రిగ్నోమెట్రీని కూడా టచ్ చేయం. సో, సైంటిఫిక్ ట్రిగ్నోమెట్రీ లేకుండా రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని చూద్దాం. లెట్స్ టేక్ ఇక్కడ మీకు నెంబర్ కాలంలో కనుక అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ ఏముంది అంటే స్టాండర్డ్ అనేది ఎనేబుల్ అయింది. మరి స్టాటిస్టిక్స్ అనేది ఎనేబుల్ కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు స్టాటిస్టిక్స్ అని. సో చందు బ్రో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాటిస్టిక్స్? అంటే ఏం యూజ్ చేయొచ్చు మాక్సిమం మినిమం? సేమ్ ఎస్ కరెక్ట్, అవే స్టాటిస్టిక్స్ అంటే సమ్. సో ఈ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్ సమ్ చేస్తే ఎంత వచ్చిందో చెప్పేదాన్ని సమ్ అంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు. సో సమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే సింపుల్ గా ఎక్కడ సింపుల్ గా మీరు ఇక్కడనే ఈ స్టెప్ డిలీట్ చేయాలన్నమాట. సో ఆ డేటా అనేది మళ్ళీ రావాలంటే ఆ స్టెప్ డిలీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మాక్సిమం కావాలి అనుకోండి, సేమ్ స్టాటిస్టిక్స్ లోకి వెళ్ళి మాక్సిమం అని ఇస్తారు. మినిమం కావాలి అంటే మినిమం ఇస్తారు. లైక్ యావరేజ్ కావాలంటే యావరేజ్ అనేది ఇస్తారు. ఇలా ఇవ్వటాన్ని మనం ఏమంటాం అంటే స్టాటిస్టిక్స్ అంటాం. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని మీరు చూడొచ్చు. సమ్, సో టోటల్ ఎడిషన్ చేసింది. మినిమం అంటే ఉన్న మన కాలంలోంచి అతి చిన్న వాల్యూ ఏదో చెప్పింది. మాక్సిమం అంటే అతి పెద్ద వాల్యూ. మీడియన్, యావరేజ్ ఒకేలా పనిచేస్తాయి. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ, యావరేజ్ అంటే యావరేజ్ వాల్యూ అనమాట. సో స్టాండర్డ్ డీవియేషన్ తో మనకు పెద్ద యూజ్ ఉండదు, ఎందుకంటే దానికి పెద్ద ఫార్ములానే ఉంటుంది కాబట్టి మనం దాన్ని యూజ్ చేయం. నెక్స్ట్ సింపుల్ గా మీకు కౌంట్ వాల్యూస్ అని ఉంటుంది. మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది. సేమ్ డిస్టింక్ట్ వాల్యూస్ అంటే యూనిక్ గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చెప్పింది. ఇదే మనకి స్టాటిస్టిక్స్ ఆప్షన్స్ అనమాట. ఇది యాడ్ కాలంలో పనిచేయదు, ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ లోనే పనిచేస్తుంది. సో అక్కడికి వెళ్ళి మీరు చేంజెస్ అనేవి చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే స్టాండర్డ్ అంటే ఏంటి? ప్రత్యూష మీరు చెప్పండి. గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు. అవి కంపారిజన్స్ కదా స్టాండర్డ్స్. సింపుల్ మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాండర్డ్? ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వీటినే స్టాండర్డ్స్ అంటాం. ఓకేనా? సో సింపుల్ గా యాడ్ కాలంలోకి వెళ్ళి ఫస్ట్ నేను ఎడిషన్ చేస్తాను. ఎడిషన్ ఏంటి అంటే, సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయో వీటన్నిటికీ నేను ఒక 10,000 యాడ్ చేస్తాను అనమాట. ఓకే, ఇలా 10,000 యాడ్ చేసి ఓకే అని ఇస్తే మీరు సింపుల్ గా చూడొచ్చు 10,000 అనేది ఎడిషన్ జరిగింది. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ప్రత్యూష ఎస్ ఆర్ నో? అంటే నేను ఈ అమౌంట్ కి 10,000 అనేది యాడ్ చేయొచ్చు. ఓకే చంద్రు, ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో మీరు చెప్పండి. దానికి -10,000 ఇస్తాయి. ఓకే, సో సింపుల్ గా ఇక్కడికి వచ్చి సబ్ట్రాక్ట్ అని ఇచ్చి -10,000 అనే నెంబర్ ఇవ్వండి. మైనస్ తో పని, సబ్ట్రాక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇవ్వండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని నేను 3 తో మల్టిప్లై చేయాలంటే ఎలా చేయాలి? శ్రీధర్ మీరు చెప్పండి. సెలెక్ట్ సేమ్ కాలం, స్టాండర్డ్ మల్టిపుల్. సో మల్టిప్లై లోకి వెళ్ళి లెట్స్ టేక్ నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా 2 అని ఓకే 3 అని ఇచ్చాను. సో 3 తోటి మల్టిప్లికేషన్ అనేది జరిగింది. ఇది వాల్యూ. ఓకే, సేమ్ నేను దీన్ని 3 తోటి డివిజన్ చేయాలంటే ఎలా చేయాలి? ప్రత్యూష మీరు చెప్పండి. సెలెక్ట్ కాలమ్, స్టాండర్డ్, ఓకే, డివైడ్ 3. ఓకే 3. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డివైడ్ అండ్ డివైడ్ ఇంటీజర్? ఇక్కడ రెండు ఉన్నాయి కదా, డివైడ్ అని ఉంది, డివైడ్ ఇంటీజర్ అని. అసలు ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్సూరెన్స్ అమౌంట్ ని 3 తో డివిజన్ చేస్తే మీకు డెసిమల్ వాల్యూస్ వచ్చినాయా? చంద్రబ్రో మీరు చెప్పండి, మీకు డెసిమల్ వాల్యూస్ వచ్చినాయా ఇక్కడ? ఓకే, సో డెసిమల్ వాల్యూస్ రాకుండా మీరు డివిజన్ చేయాలి అంటే సేమ్ ఇదే ఇన్సూరెన్స్ అమౌంట్ కి నేను ఇప్పుడు డివిజన్ చేస్తాను, డివైడ్ ఇంటీజర్ అని ఇస్తాను. సేమ్ 3 తోటి చేస్తే
ఇక్కడ మీరు చూడొచ్చు ఎలాంటి డెసిమల్ వాల్యూస్ అనేవి లేవు. సో డివిజన్ చేస్తే మనకి డెసిమల్ వాల్యూస్ వస్తాయి కాబట్టి అదే డివైడ్ ఇంటీజర్ అని యూజ్ చేస్తే మనకి ఎలాంటి డెసిమల్ వాల్యూస్ అనేవి రావన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకుండేది మాడ్యుల్లో అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాడ్యులస్? సింపుల్గా దీన్ని మాడ్యులస్ అని చదివింది సరిపోతుంది. సో ఇప్పుడు మాడ్యులస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఎల్సిఎం చేశారు అనుకోండి, అదేంటి అంటే 3 10తో డివిజన్ చేశారు. సో 3 3 9. ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? సో ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? చందు బ్రో చెప్పండి. 1 బ్రో. దీన్నే మాడ్యులస్ అంటాం. రిమైండర్ 1. ఓకే, అంటే రిమైండర్ ని మాడ్యులస్. రిమైండర్ మాడ్యులస్ అంటాం. ప్రజెంట్ అయితే మనకి దాంట్లో ఎలాంటి యూజ్ లేదు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి, లేదంటే ఎందుకంటే ఇట్స్ టైం వేస్ట్. నెక్స్ట్ మనకు ఉండేది పర్సంటేజ్ అనం. పర్సంటేజ్ అంటే ఏంటి? దాని యొక్క పర్సంటేజ్. ఓకే, సో సింపుల్ గా పర్సంటేజ్ అంటే ఏం చెప్పారు అర్థం కాదు. అంటే దాని యొక్క పర్సంటేజ్. ఓకే, సో సింపుల్ గా ఇక్కడ ఉన్న అమౌంట్ కి నేను 10% అని ఇస్తే 10% ఇంక్రిమెంట్ జరిగితే ఎంతైతే వాల్యూ వచ్చిందో అంత వాల్యూ ఇచ్చింది. సారీ, దీంట్లో నుంచి 10% ని సపరేట్ చేసి ఇచ్చింది. సో 1,74,274 లోంచి 10% అంటే ఎంత? ఇది కరెక్టేనా? సో ప్రత్యూష మీరు చెప్పండి. 22,142 లో 10% అంటే 2,240. కరెక్ట్. ఓకే, ఒకవేళ నాకు 15 కావాలంటే ఇక్కడ 10 తీసేసి 15 కూడా ఇస్తాను. ఇలా వచ్చు. ఓకే, మరి నాకు జనరల్ గా ఏంటి అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద నేను ఒక 2 lakhs ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ప్రతి ఒక్క పేషెంట్ మీద నాకు మినిమం ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది 2 lakhs రావాలి అనుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ స్టాండర్డ్స్ లోకి వెళ్ళి పర్సంటేజ్ ఆఫ్ కాడ 2 lakhs అనేది ఇస్తాను. అంటే 2 లక్షలకి ఎంతమంది రీచ్ అయ్యారు అని 3 4 5. సో 2 lakhs అని ఇచ్చాను కదా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1,74,000 ఉండే పర్సన్ నా 2 lakhs లో 87% దాకా రీచ్ అయ్యారు. అంటే 2 lakhs టచ్ అవ్వాలి. నెక్స్ట్ 22,000 ఉండే పర్సన్ 11% మాత్రమే వచ్చాడు అనమాట. నెక్స్ట్ 2,43,000 ఉండే పర్సన్, ఇతను 2 lakhs దాటాడు కాబట్టి ఇతనికి 121% అనేది వచ్చింది. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, నేను ప్రతిరోజు నా షాప్ ఏదైనా సేల్స్ చేస్తున్నప్పుడు నా సేల్స్ అనేది 20,000 కంటే ఎక్కువ ఉండాలి అనుకున్నాను. సో ఎవ్రీడే నా సేల్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 20,000 అనుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, 20,000 అనేది 100% కింద పెట్టుకుంటాను. సో లెట్స్ టేక్ 20,000 ఈస్ 100%. సో ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటి అంటే, ఒక రోజు నాకు 10,000 వచ్చింది అంటే నేను 50% మాత్రమే రీచ్ అయ్యాను. ఒకరోజు 30,000 కనుక వచ్చింది అంటే నాకు 150% వచ్చింది ఈ రోజు. ఇలా పర్సంటేజ్ వైజ్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటాను అనమాట, ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది. ఇది దీని డీటెయిల్స్. ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టాండర్డ్ తర్వాత ఈ సైంటిఫిక్ టెక్నామెంట్ వదిలేండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రౌండింగ్? సో ప్రత్యూష మీరు చెప్పండి, రౌండింగ్ అంటే డెసిమల్ వాల్యూస్ రౌండ్ అప్ చేయడం. సో డెసిమల్ వాల్యూస్ ని రౌండ్ అప్ చేస్తాం. చందు బ్రో మీరు చెప్పండి, డెసిమల్ వాల్యూస్ ని ఎన్ని రకాలుగా ఎన్ని రకాల రౌండ్ ఆఫ్ చేస్తాం? డైరెక్ట్ 0 మళ్ళా అలా కాదు, జనరల్ గా మనం ఎక్సెల్ లో కూడా చేసాం కదా, రౌండ్ అప్, రౌండ్ డౌన్, రౌండ్ ఆఫ్ అని. సో ఇప్పుడు రౌండ్ అప్ అంటే ఏంటి? ఎక్కువ చేయడం. అంటే ఇప్పుడు 137 ఉంది కదా బ్రో, 87 దాన్ని ఇంకా ఎక్కువ చేయడం. అంటే 13764 ఎట్లా రావచ్చు? ఓకే, లెట్స్ టేక్ ఇప్పుడు ఇక్కడ రౌండ్ అని ఉంది కదా, దీన్ని రౌండ్ అప్ చేస్తే ఏమైంది అంటే 88కి వెళ్ళిపోతుంది. ఓకేనా? అంటే ఏంటి, 87 తర్వాత ఏ డెసిమల్ వాల్యూ ఉన్నా కూడా దాని యొక్క నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది బై డిఫాల్ట్. ఓకే, మరి రౌండ్ డౌన్ అంటే తక్కువ అంటే ఎలా వెళ్ళింది? 87.137 11.071 కి రౌండ్ డౌన్ చేస్తే ఏమొచ్చింది? 87 వచ్చింది. దాన్నే రౌండ్ డౌన్ అంట. ఓకేనా? సో రౌండ్ అప్ అంటే ఇది, రౌండ్ డౌన్ అంటే. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రౌండ్ ఆఫ్?
రౌండ్ ఆఫ్ అంటే ఏంటి చందు బ్రో చెప్పండి. డైరెక్ట్ రౌండ్ ఆఫ్ బ్రో, రౌండ్ ఆఫ్ డైరెక్ట్ ఇదే అమౌంట్ వస్తుంది బ్రో, 8711 రౌండ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎన్ని డెసిమల్స్ ఉండాలో మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే 2 అని ఇస్తే 2 డెసిమల్సే వస్తాయి. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ అయినా ఉండనివ్వండి, నేను 2 ఇస్తే 2 వస్తాయి అనమాట. ఓకేనా? ఓకే. సో ఇది రౌండింగ్ సంబంధించి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. సో శ్రీధర్ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? సో లెట్స్ థింక్, ఇక్కడ ఒక నెంబర్ ఉంది కదా, ఈ రౌండ్ ఆఫ్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ సార్? ఈ రౌండ్ ఆఫ్ లో ఉండే ఈ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్? ఈవెన్ నెంబర్స్ అండి. ఈవెన్ ఆడ్ రెండో ఉంది. ఈవెన్ ఆడ్ రెండో ఉంది. సో ఇవి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అనేది ఎలా కనిపెడతాం అంటే బై యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి ఈ ఈవెన్ అని అడిగితే ఈవెన్ నెంబర్స్ అన్ని ట్రూ వస్తాయి, ఆడ్ నెంబర్స్ అన్ని ఫాల్స్ వస్తాయి. 49, 125, 109, 53, 127 ఇవన్నీ కూడా ఫాల్స్ అని వస్తాయి, బికాస్ దీస్ ఆర్ ఆడ్ నెంబర్స్. సేమ్ ఇదే రౌండ్ అప్ సెలెక్ట్ చేసి సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసి ఈజ్ ఆడ్ అని ఇస్తే ఆడ్ నెంబర్స్ అన్ని ట్రూ వస్తాయి, ఈవెన్ నెంబర్స్ అన్ని ఫాల్స్ వస్తాయి అనమాట. సో దీన్నే మనం ఇన్ఫర్మేషన్ అంటాం. ఓకే. నెక్స్ట్ నేను ఇప్పుడు ఇంకొక కాలం అనేది క్రియేట్ చేస్తాను, న్యూ కాలం. సో దీంట్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి, 45, 65, 71, 0, 0, 0, -14, -56, -76. ఏ కొన్ని నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. లెట్స్ టేక్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇందులో ఎన్ని నెగిటివ్ ఉన్నాయి, ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి? సో రియల్ టైంకి వచ్చేసరికి వీటిని ఐడెంటిఫై చేయడం కష్టం. ఇక్కడ 9 ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా చెప్పేస్తారు. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి ఇన్ఫర్మేషన్ లో ఉండే లాస్ట్ వన్ యూజ్ చేస్తాం, అదే సైన్. సైన్ అంటే ఏం లేదు, పాజిటివ్ ఉన్నాయన్నీ దేంతో రిప్రజెంట్ అయినాయి, జీరో ఉన్నాయి దేంతో రిప్రజెంట్ అయినాయి, నెగిటివ్ దేంతో రిప్రజెంట్ అయినాయి. సో ప్రత్యూష మీరు చెప్పండి. పాజిటివ్ 1 తోని, 0 0 తోని, నెగటివ్స్ -1 తో. సో చంద్రబాబు మీకు అర్థమైందా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైన్ అంటే? సో రిప్రజెంటేషన్ సింపుల్ గా. ఓకే. అంటే రిప్రజెంటేషన్ అంటే పాజిటివ్ ఉండేవన్నీ 1 తోటి రిప్రజెంట్ చేస్తుంది, నెగిటివ్ ఉన్నాయి 0 అలాంగ్ విత్ జీరో ఉన్నాయి 0, నెగిటివ్ ఉన్నాయి నెగిటివ్ -1 తోటి రిప్రజెంటేషన్ అనేది ఇస్తుంది. ఓకే. సో ఇది అయిపోయింది, ఫ్రమ్ నెంబర్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఉండే సినారియో ఏంటి? సో నెక్స్ట్ దానికోసం నేను ఏం చేస్తా అంటే సింపుల్ గా మళ్ళీ చూస్ కాలమ్స్ లోకి వెళ్ళి ఓకే. సో మళ్ళీ స్టెప్స్ అన్ని డిలీట్ చేయాలి. ఓకే. ఈసారి నేనేం చేస్తానంటే ఇక్కడ మీరు టెక్స్ట్ సిటీ అని ఉంది కదా, దీని వరకే తీసుకుంటాను. చూస్ కాలమ్స్ లోకి వెళ్ళి రిమైనింగ్ కాలమ్స్ ఉంది. సో సింపుల్ గా అన్ని రిమూవ్ చేసి ఓన్లీ సిటీ వరకు తీసుకుంటాను, సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ కాలమ్స్ లోకి వస్తే నాకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే జనరల్ అను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జనరల్? సో ఇక్కడ ఫస్ట్ ఫార్మాట్ లోకి వెళ్దాం. సో ఫార్మాట్ లో అప్పర్ కేస్ అంటే ఏంటి? ప్రత్యూష మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్పర్ కేస్? క్యాపిటల్ లెటర్స్. సో ఇలా అంత క్యాపిటల్ లెటర్స్ లో వస్తే దాన్నే అప్పర్ కేస్ అంటాం. మరి చందు బ్రో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోవర్ కేస్? ఈ క్యాపిటల్ ఉంది కదా, దీనికి లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్. సో అన్ని స్మాల్ లెటర్స్ లో వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మరి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే మీనింగ్ ఏంటి? శ్రీధర్ మీరు చెప్పండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తో స్టార్ట్ అయ్యి మిగతా స్మాల్ ఉంటాయి. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తో స్టార్ట్ అయ్యి రిమైనింగ్ అన్ని స్మాల్ ఉంటే దాన్నే మనం ఏమంటాం అంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్.
సో ఇక్కడ మీరు చూడొచ్చు బెంగళూరు, పూణే వీటన్నిటిలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, రిమైనింగ్ అన్ని స్మాల్ ఉంది. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ మనకు ఉండే సినారియో ఏంటి? వన్స్ ఇది అయిపోయిన తర్వాత అంటే క్యాపిటలైజ్ ఇచ్చి వాడిన తర్వాత సో ట్రిమ్, క్లీన్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ట్రిమ్ అంటే ఏంటి అంటే మిడిల్ ఏదైనా ఎక్స్ట్రా వైట్ స్పేస్ ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది. క్లీన్ అంటే ఏంటి అంటే అన్వాంటెడ్ అన్ప్రింటబుల్ సింబల్స్ ఉంటే అవి రిమూవ్ చేస్తుంది. ప్రజెంట్ అయితే జనరల్ గా అయితే పవర్ ఎడిటర్ లోకి వచ్చే దాంట్లోకి ఆ డేటా అనేది ఉండదు. సో దానివల్ల మనకి పెద్ద ఇష్యూ అనేది లేదు. ఓకే, సో ఇప్పుడు ట్రిమ్ అంటే ఏంటి, క్లీన్ అంటే ఏంటి అనేది క్లియర్ గా చూసాం. వన్స్ ఈ రెండు పక్కన పెట్టాక రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో యాడ్ ప్రిఫిక్స్ అని ఉంది, యాడ్ సఫిక్స్ అని ఉంది. సో దీని మీనింగ్ ఏంటి ప్రత్యూష మీరు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాడ్ ప్రిఫిక్స్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాడ్ సఫిక్స్? ముందు ఏమైనా జాయిన్ చేయాలి అనుకుంటే అది ప్రిఫిక్స్, ఓకే, వెనక అయితే సఫిక్స్. వెనక బ్యాక్ సైడ్ యాడ్ చేస్తే దాని సఫిక్స్ అంటాం. ఓకే, లెట్స్ టేక్ ఇక్కడ నాకు రవి అని ఉంది. సో 123 @123 ఈ రెండు యాడ్ చేయాలన్నమాట. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. సో స్టార్టింగ్ యాడ్ చేస్తే ఇది ఎలా వచ్చిందో చెప్పండి నేమ్ అనేది. 123 @Ravi. 123 @Ravi. అదే యాడ్ సఫిక్స్ యాడ్ చేస్తే ఏమైంది? Ravi @123. రవి @123. వీటిని యాడ్ ప్రిఫిక్స్ అండ్ యాడ్ సఫిక్స్ అంటాం. ప్లస్ నేనేం చేస్తా అంటే సింపుల్ గా క్లీన్ ఇచ్చిన దానికి ఫస్ట్ యాడ్ ప్రిఫిక్స్ అని ఇస్తాను. సో ప్రిఫిక్స్ లో ఏం చేసా అంటే 123 ఇచ్చాను, అయిపోయింది. సో ఓకే ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు నేమ్ కి ముందే ఇది వచ్చింది 123 సో నెక్స్ట్ సింపుల్ గా నేను ఏం చేస్తాను అంటే యాడ్ సఫిక్స్ అని ఇస్తాను, అంటే బ్యాక్ సైడ్ అనమాట @321 అయిపోయింది. యాడ్ ప్రిఫిక్స్, యాడ్ సఫిక్స్ అయిపోయింది. సో జనరల్ లో మనకు ఉండే ఈ ఫార్మాట్ లో ఉండే ఈ ఆప్షన్స్ అన్ని అయిపోయింది. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే మెర్జ్ కాలం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెర్జ్ కాలం అంటే ఇది అసలు ఎనేబుల్ కాలేదు కదా. సో మెర్జ్ అనే మీనింగ్ ఏంటి? కంబైన్ చేయడం కాలమ్స్ ని. సో మెర్జ్ అంటే ఒకటి కంటే ఎక్కువ కాలమ్స్ ని కంబైన్ చేయటం, అంతేనా? అవును. ఓకే, సో ఇప్పుడు మరి ఆప్షన్ డిసేబుల్ అయింది కదా, ఎనేబుల్ చేయాలంటే ఏం చేయాలి? 2 సెలెక్ట్ చేయాలి. సో కంట్రోల్ పట్టుకొని రెండు కాలమ్స్ సెలెక్ట్ చేయండి, ఆప్షన్ ఎనేబుల్ అయింది. మెర్జ్ కాలం అనేది ఇవ్వండి. మెర్జ్ కాలం ఇవ్వగానే అడిగిద్ది అనమాట మిమ్మల్ని. అదేంటి అంటే ఈ రెండు నేమ్స్ కి మధ్యలో ఏం కావాలి అని. నేను ప్రస్తుతానికి స్పేస్ ఇస్తాను, ఓకే ప్రెస్ చేయగానే రెండు కాలమ్స్ మెర్జ్ అవుతాయి, మిడిల్ లో స్పేస్ అనేది వచ్చింది. మీరు కావాలంటే కామా తీసుకోండి, లేకపోతే ఇంకోటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఏది కావాలంటే అది తీసుకోండి. ఇది మెర్జ్ కాలమ్స్ అంటే. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా అంటే వీటన్నిటిని కూడా రిమూవ్ చేస్తాను ఇప్పుడు దాకా చేసిన స్టెప్స్ ని. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే ఎక్స్ట్రాక్ట్ అంటే మీకు ఎక్సెల్ లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అవేంటి అంటే లెన్, లెఫ్ట్, రైట్, ఈ ఫార్ములాస్ ఐడియా ఉందా చందు బ్రో మీకు? yes. ఓకే, సో లెన్ అంటే ఏంటి ప్రత్యూష మీరు చెప్పండి స్టార్టింగ్. Length of the characters. ఎన్ని క్యారెక్టర్స్ సో ఉన్నాయో లెంత్ అంటే బెంగళూరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, పూణేలో ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని, ఢిల్లీలో ఎన్ని, క్లియర్ గా వచ్చింది. నెక్స్ట్ చందు బ్రో లెఫ్ట్ అనేది ఎలా చేస్తాం? ఇది బెంగళూరులో లెఫ్ట్ ఫస్ట్ 3 సెలెక్ట్ చేసినాం అనుకో బిఈఎన్ వస్తుంది. సో ఇప్పుడు సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ 3 అని ఇస్తాను, సరిపోతుంది. బిఈఎన్ అని వచ్చింది అంటే ఇక్కడ లెఫ్ట్ నే ఫస్ట్ 3 అంటాం, అంటే ఫస్ట్ క్యారెక్టర్స్ అని. ఫస్ట్ క్యారెక్టర్. లాస్ట్ 3 కావాలి అంటే రైట్, ఇది లాస్ట్ క్యారెక్టర్స్ అని ఇచ్చి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వండి, లాస్ట్ నుంచి అన్ని. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేంజ్? ఇక్కడ రేంజ్ అంటే ఏంటి? మిడిల్ లో ఉన్న వాల్యూస్ అంటే జిఏఎల్ 3. ఓకే, రేంజ్ అంటే ఏం లేదు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్ నుంచి కావాలి అనుకున్నా. సో ఎన్ నుంచి అంటే ఏంటి, థర్డ్ అనమాట. ఎన్ని కావాలంటే 2 అని ఇచ్చాను, ఓకేనా. సో ప్రతి ఒక్క నేమ్ లోంచి 3-4 లెటర్స్ అనేవి వస్తాయి. బెంగళూరులో ఎన్జి, జిఏ. తర్వాత పూణేలో ఫోర్త్ లెటర్ వచ్చేసి ఈ కదా, సో ఈ వచ్చింది. నెక్స్ట్ చెన్నైలో ఎన్,
మళ్ళీ ఎన్ని కావాలంటే 2 ఇచ్చాం కాబట్టి 2 అనేది వచ్చింది అనమాట. సో సింపుల్ గా మీరు మిడిల్ కి ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తారు ఎక్సెల్ లో సేమ్ ఫార్ములానే ఇక్కడ కూడా యూజ్ చేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ రేంజ్. ఓకే, సో వీటి వరకు చూడండి ఈ రోజుకి.